గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మనస్సు, దేవుని హృదయము ఎలాంటి హృదయమో తెలుసా నీ పట్ల? దేవుడు ఏం ఆశపడుతున్నాడు నీ పట్ల తెలుసా? దేవుడు ఏం కోరిక నీ పట్ల కలిగి ఉన్నాడు నీకు తెలిసే ఉదయాన్న. చూడండి, దేవుని లేఖనాలు చెప్తున్నాయి, యేసు ప్రభు కొండెక్కి ప్రసంగం చేయక మునుపు ఏం జరిగిందో తెలుసా? కొన్ని వందల మంది, కొన్ని వేల మంది జనాలు, యూదా ప్రాంతానికి చెందిన చాలామంది యేసు ప్రభుని అప్పటికే వెంబడించడం ప్రారంభించారు. అప్పటికే గొప్ప అద్భుతాలు చేయడం యేసే ప్రారంభించాడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయడం ప్రారంభించాడు, దయ్యాలు వెళ్ళగొట్టడం ప్రారంభించాడు. ఇవన్నీ చూస్తున్న జనాలందరూ కూడా ఆయన ఎక్కడున్నాడని వెతుక్కొని రావడం ప్రారంభించారు. సంగమ, నిజంగా యేసే గొప్ప కార్యాలు చేసేవాడు. ఈరోజు దురాత్మ పీడితంగా నీ జీవితం ఉందేమో, లేకపోతే రోగపు పీడితంగా రోగము నీ జీవితాన్ని పీడిస్తుందేమో. ఎలాంటి జీవితం నువ్వు కలిగినో నాకు తెలియదు. నమ్ము, యేసు ప్రభు వాటి నుంచి నేను బయటికి తీసుకురాబోతున్నాను. ఇప్పుడే ఆ దురాత్మను విడిచి పొమ్మని యేసయ్య నామములను ఆజ్ఞాపించుచున్నాను. అవును, నిజంగా మనం ఎప్పుడైతే మాట్లాడుతాం ధైర్యంగా, మనం భయంతో కాకుండా ధైర్యంగా మాట్లాడతామో ఏ దురాత్మైనా భయపడిపోవాల్సిందే. నేను చెప్పినట్లుగా ఒకవేళ దయ్యాలు భయంతో మనం నిండిపోతుంటే, దయ్యం తరచుగా మా ఇంటికి వచ్చేస్తుంది, మమ్మల్ని పట్టేస్తుంది అని చెప్పి భయంతో నువ్వు నిండిపోతుంటే, ఈ ఉదయం దేవునితో మాట్లాడి చెప్తున్నాడు, ఈ దురాత్మలన్నీ కూడా ఈ 100%లో, ఈ దేవతలో 25% మాత్రమే దురాత్మలుగా మారాయి. ఇంకా 75% నీ పక్షాన నేను మర్చిపోక ఎవరైతే రక్షణ పొందబోతున్నారో వారికి స్వాస్యముగా దేవుడు ఈ దేవతలు పంపించాడు. నీకు తెలుసా, ఈ ఉదయాన్న దేవుడు నీకు దేవతలు ఇచ్చాడు. 75% దేవతలు మన పక్షం ఉన్నారు, 25% మాత్రమే మనకు వ్యతిరేకంగా ఉన్నారు. శాతానికి భయపడిపోతున్నావా? నీ ఇంట్లోకి వస్తున్న దయ్యం గురించి ఆలోచనతో భయపడిపోక అవి కేవలం భయపెట్టే ఆలోచనలు మాత్రమే. చెప్పు, దేవుడు నా గృహంలో ఉన్నాడు, గొప్ప కార్యాలు నేను చూడబోతున్నాను, దురాత్మ విడిచిపోయేస్తున్నావు అని చెప్పి ఆజ్ఞాపించపర్లేదు. నీకు ఒకవేళ ఆ రూమ్లో భయం అనిపిస్తుంటే, ఆ చీకట్లో భయం అనిపిస్తున్నడానికి ఆ చీకట్లో నువ్వు చెప్పు, నేను భయపడను, నాతో యేసయ్య ఉన్నాడని. బైబిల్లో ఓ మాట ఉంటుంది, ఆ సత్యం మన స్వతంత్రులుగా చేయాలి. ఏముంటుందంటే, ఆయన మన పక్క నీడవలే ఉన్నాడని. ఆ మాట నువ్వు నమ్ముతున్నావా యోధ్యాన? ఆయన నీ ప్రక్కన నీడవలే ఉన్నాడని. నీ నీడ నీతో ఉన్నది ఎంత నిజమో, యేసయ్య కూడా నీతో ఉన్నది అంతే నిజము, 100% నిజము. నీ నీడ కొన్నిసార్లు నీకు కనిపించకపోవచ్చేమో, నీ నీడ ఎక్కడుందని వెతుక్కోవచ్చేమో, కానీ యేసయ్య మాత్రం నీ నీడ వల్లే కాదు, అంతకన్నా ఎక్కువగా నీ పక్కనే ఉన్నాడని నమ్మడానికి ఇష్టపడు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, అలసిపోక, కృంగిపోక, భయపడిపోక దేవుడు నీకు సహాయం చేస్తాడు. రోగంతో బాధపడుతున్నావా? యేసు ప్రభు నడినెత్తి నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి రోగాన్ని కూడా కుదిర్చాడు, బాగు చేశాడు. బైబిల్ చెప్తుంది, శిష్యులందరూ కూడా యేసు చనిపోయిన తర్వాత శిష్యులందరినీ కూడా చెరగా తీసుకెళ్ళిపోతున్న సమయంలో కొంతమంది ప్రార్థన చేయడం ప్రారంభిస్తారట, అయ్యా నీ ప్రజలను స్వస్థపరచడానికి నీ చేతులు చాచి ఉండగా, అయ్యా నీ ప్రజలు ధైర్యంగా వెళ్ళి నీ మాటను ప్రకటించుదురుగాక. వారు ఏం నమ్మారంటే, దేవుని చేతులు ఆయన ప్రజలను స్వస్థపరచడానికి చాచి ఉన్నాయని. అవును, నిజమే, దేవుని హస్తాలు చాచి ఉన్నాయి మనల్ని స్వస్థపరచడానికి. ఆయన పొందిన గాయముల చేత మనకు సంపూర్ణ స్వస్థ కలుగుతుంది. ఈ ఉదయానికి దేవుడు స్వస్థ ప్రకటిస్తున్నాడు. భయపడిపోక, పిరికివాడిలా ప్రవర్తించగా, ధైర్యం కలిగిన వ్యక్తిగా ప్రవర్తించు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, గొప్ప కార్యాలు నేను చూడబోతున్నాను, గొప్ప కార్యాలతో దేవుడిని నడిపించబోతున్నాడు. ఈ విషయాలు నీ మనసులో పెట్టుకోవడానికి ఇష్టపడు. అయితే నేను చాలామంది యేసయ్యను వెంబడించారు, సంతోషమే. ఆ కొండ దగ్గరికి వచ్చారు. ఆయన అందరినీ చూసినప్పుడు వారందరినీ కూడా దగ్గర పిలిచి కూర్చోబెట్టుకొని, సంగమం వినండి, వారికి బోధించడం ప్రారంభించాడు. ఎందుకని బోధించడం ప్రారంభించాడు? చూడండి, ఒక మాట, ఒక వ్యక్తి మన దగ్గర రావడం ఎప్పుడు ఇష్టమే. ఆ వ్యక్తి మన దగ్గరికి వస్తున్నప్పుడు, మన గొప్పతనం బట్టి వచ్చినప్పుడు సంతోషమే. ఓ, మన గురించి ఒక వ్యక్తి వచ్చాడని చెప్పి మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ యేసయ్య నా దగ్గర చాలామంది వస్తున్నారని చెప్పుకోవడానికి ఇష్టపడినాడు కాదు. నా దగ్గరకు వస్తున్నారు, నా పలుకుబడి పేరు గొప్ప అయిపోతుంది. ఆయనకున్న పేరు ఉన్నతమైంది, ఎవరు ఆయన పేరుని గొప్ప చేయలేరు. సంగమా, మరెందుకని వస్తున్నప్పుడు ఆయన కూర్చొని బోధించాడంటే, ఆయన ఆశ ఆయన గురించిన జ్ఞానము జనాలకు ఇవ్వాలని, ఆయన జ్ఞానమును ప్రజలు పంచాలని. ఈ ఉదయం దేవునితో మాట్లాడి చెప్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తున్నా, నువ్వు ఊరికనే వెళ్ళి నీకు కావాల్సినంత పొందుకొని కావాల్సినవన్నీ అడిగేసి వచ్చేస్తుంటే ఆయన సంతోషపడ్డు. కానీ ఆయన బోధ విన్నప్పుడు, ఆయన గురించిన విషయాలతో నింపబడినప్పుడు దేవుడు సంతోషపడతాడు.
అంటే ఆయన ఆశీర్వాదం ఉంటే నువ్వు ఆయన గురించి వినాలని చెప్పేసి ఆయన గురించిన విషయాలతో నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఆయన విషయాలు అంగీకరిస్తావా? కూర్చొని ఎన్నో విషయాలు బోధించాడు. ఆత్మ విషయమై దీను అయిన వారి ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని చూస్తారు. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూస్తారని ఎన్నో విషయాలు చెప్పడం ప్రారంభించాడు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారని. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఎన్నో విషయాలు చెప్పడం ప్రారంభించాడు. ఆయన అన్నీ చెప్పుకుంటూ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఎంతోమందిని బలపరచడం ప్రారంభించాడు. అవును, దేవుని గురించి అన్న విషయాలు నువ్వు చదవడం ప్రారంభించావు, వినడం ప్రారంభించావు. ఇది దేవుడు నేను కోరుతుంది. ఉదయం లేచి ఒకవేళ నువ్వు నీ సమయంలో ఎక్కడ లీజర్ టైం ఉందేమో, లేకపోతే దినమంతా ఇంట్లో ఉంటూ టీవీ ఆన్ చేస్తూ మొబైల్ చూసుకుంటున్నావేమో, అయ్యో దేవుడు అది ఇష్టపడలేదు. దేవుడు నేను కోరుతుంది వాక్యం చదవమని, ప్రార్థన చేసుకోమని, ఆయనతో గడుపు. ఉద్యోగము మీ ఇంట్లో నుంచే రావాలా, ఉద్యోగము నీ జీవితం నుంచే ప్రారంభం అవ్వాలా. అట్టి ఉద్యోగం నీ జీవితం నుంచి ప్రారంభం అవునుగాక. దేవుని మాట చేత నువ్వు బలపరచబడుదువుగాక. దేవుని కార్యాలు నువ్వు వివరించుదువుగాక. దేవుని ప్రేమ నువ్వు చెప్పుదువుగాక. ఏదైనా కళ్ళు మూసుకుంటావా? నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు నెమ్మదిని కలుగు చేయండి. విస్తారమైన నెమ్మది, ధైర్యము, సమాధానం ఎవరు ఊహించలేని కృపను వారికి ఇమ్మని అడుగుతున్నాను. అయ్యా, వారు ఏ విషయాల్లో దిగులు పడిపోయారు నాకు తెలియదు, ఏ విషయాల్లో వారు అధైర్యపడిపోయారు నాకు తెలియదు, ఏ విషయాల్లో వారు ముందుకు అడుగులు వేయలేని వారుగా ఉండిపోయారు నాకు తెలియదు. నీ మాట సెలవిచ్చినదిగా నీ మాటను చదివి, నీ మాటల లోతులు గమనించి ముందుకెళ్ళే వారిగా ఉంచండి. ఎందరో నీ దగ్గరకు వచ్చినందుకు సంతోషం కన్నా వారికి నీ మాటను చెప్పి వారు పంపించారన్న ఆలోచన నీకు ఎంతో 100 రెట్లు ఉంది. అటు విధంగా నీ ప్రజలు సిద్ధపడి నీ దగ్గర అనేక విషయాలు పొందుకొని వెళ్ళిపోయేవారుగా కాకుండా నీ దగ్గరకు వచ్చి నీ బోధన విని ధైర్యపరచబడే వ్యక్తులుగా ఉంచమని అడుగుతాం. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యోధి అన్న, దేవుని అంగీకరించి ముందుకెళ్తున్నాడు. నిన్ను దేవుడు సంతోషంగా ఆహ్వానిస్తున్నాడు, చెప్తున్నాడు గొప్ప కార్యాలు నేను చేస్తాను. నెమ్మది కలిగి ముందుకెళ్ళు. అయితే ఈలోపు నిరసించిపోక, ఈలోపు నువ్వు దేవుని మాట నమ్మి ముందుకు అడుగులు వేయి. దేవుడిని గొప్పగా దీవించిపోతున్నాడు. God bless you. See you tomorrow.